లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. అసలు రాహు కేతు అంటే ఏంటి? కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు, జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి, అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళ గురించి చిన్న ఇంట్రో అన్నమాట. బేసికలీ రాహు కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట, షాడో ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విజిబుల్ కంటికి కనిపించవు అనమాట, నేకెడ్ ఐకి కనిపించవు. సో ఇది ఒక మిడ్ పాయింట్, చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అనమాట వీటిని. ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా, ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన జన్మ జాతకంలో కూడా ఆర్ అని రాసి ఉంటుంది, రాహుకేతు పక్కన ఆర్ అని రాసి ఉంటుంది, అంటే రివర్స్ లో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. సో యాంటీ క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే, ద మెయిన్ రీజన్, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్, కర్మాస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట. ఈ కలియుగంలో రవి మనకి ఎట్లాగో ప్రత్యక్ష దైవం, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు. ఓకే, సో మనకి కలియుగంలో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతుంది అనమాట. సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ. ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ, ఎందుకంటే పరాశరముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండింది కదా. సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ హై అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు. మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి కొద్దిగా రాహుకేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయి అన్నమాట. ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని. రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి, అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి. సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని. సముద్ర మంథనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టికులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ 2 పార్ట్స్ గా కట్ అయినప్పుడు 1 పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట. సో రాహుకి ఏంటంటే పొట్ట వరకే ఉంటుంది, అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి. సో దీని వల్ల ఏంటంటే ఎంత ఇంటేక్ చేసినా సరే ఆబ్సెషన్ కంట్రోల్ అవ్వదు అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి. కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి ఏం కనిపించదు, సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు. రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు, కేతుని ఏంటంటే ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే, బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో. ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అన్నమాట. అంటే ఎక్కువ కర్మ లేదు, ఆ పర్టికులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి. కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట. వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది. ఆస్ట్రోనామికల్ గా ఇది, ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది జ్యోతిష్యం ని బిలీవ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి. అంటే ఒక వాక్యూమ్ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లో మనం ఎట్లాగైతే సకిన్ చేస్తామో ఈ రాహుకేతు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట, సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది, వామ్ హోల్స్. సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది. ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి
సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది. అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది, అంటే ఒక పిహెచ్డి లెవెల్లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట. సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు. సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి, ఆ స్టామినా, కరిస్మా, కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది అనమాట. కేతుకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ అవేక్నింగ్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు గురువు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అన్నమాట. అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారు అనమాట. ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి. మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అన్నమాట. సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి, ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి, నీట్ గా అలంకరించుకోవడానికి, అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి. అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు. సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, ఈ 2 ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. ఎవరింట్లో అయినా వైబ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము, వాటర్ లీకేజెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అన్నమాట. బేసికలీ దీని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా శాపాలు కిందకే కన్సిడర్ చేస్తారు, దోషాలు కంటే కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు. ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. వృషభ రాశిలో రాహు ఉంటే జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే వృషభ రాశిలో రాహు ఉచ్చ పొందుతారు అంటే మాక్సిమం రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే స్వతహాగా వృషభ రాశి అంటే ఒక రిసోర్స్, అంటే భూతత్వ రాశి ఒకటి. మనకు కావాల్సిన అన్ని విధాలమైన అబండెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి డబ్బుతో కనెక్ట్ చేసుకోవచ్చు, భూమితో కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే డైమండ్స్, ఇవన్నీ కూడా మనకి ఆ రిసోర్సెస్ ఏదైతే ఎర్తీ సైన్ కి సంబంధించి రిసోర్సెస్ ఉంటాయో అదంతా కూడా మనము వృషభ రాశితోని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా వృషభ రాశి ధన భావానికి సంబంధించిన రాశి అన్నమాట. అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు వెల్త్. సో అది కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాహు చాలా మెటీరియలిస్టిక్ ప్లానెట్ అన్నమాట. ఈ కలియుగంలో చెప్పాను కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ రాహు అయిపోతారు. కాబట్టి ఎప్పుడైతే వృషభ రాశిలోకి ఎంటర్ అవుతారో ఇక్కడ ఎక్కువ మట్టుకు ఫోకస్ అంతా కూడా మాక్సిమం ఫిక్స్డ్ అసెట్స్, అంటే భూములు స్థిరాస్తులు కొనుక్కోవాలి, అంటే భూములు కొనుక్కోవాలి, లేకపోతే లావిష్ గా లైఫ్ లీడ్ చేయాలి. ఎందుకు అంటే వృషభ రాశికి మనకి రూలర్ వచ్చేసి శుక్రుడు అవుతారు, వీనస్ కదా. సో ఇక్కడ అంతా కూడా లగ్జరీకి సంబంధించి, ఫైన్ క్వాలిటీస్ కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రాహు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అవుతారో రాహు కూడా అట్లాంటివే ఎంజాయ్ చేయడం ఉంటుంది. కాబట్టి ఒక ఎగ్జాటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే నేచర్ ఉంటుంది. ఎగ్జాటిక్ లైఫ్ స్టైల్ అంటే చాలా హైఫై లైఫ్ స్టైల్ అనమాట. అంటే మనం రొటీన్ గా డైలీ లైఫ్ చూసేది కాకుండా, అంటే వీళ్ళు ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా చాలా హైఫై ఆలోచనలు ఉంటాయి అనమాట. రాహు వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి అంటే బ్రాండెడ్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలని, లేకపోతే ఇంటి పరిసరాలని చాలా
చాలా లావిష్ గా మంచి ఫారెన్ ఐటమ్స్ పెట్టుకోవాలి ఇంట్లో, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకు ఉంటాయి అనమాట. ఎక్కడన్నా బయటికి తినడానికి వెళ్ళినా కూడా మంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ లో తినాలి అనే ఒక ఆలోచన ఉంటుందన్నమాట బేసికలీ. సో ఎక్కువ మట్టుకు ఇక్కడ డామినెన్స్ అంతా కూడా ఆ మెటీరియలిజం కి సంబంధించి తిరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు రాజకీయంలో ఉన్నా కూడా చాలా మంచిగా క్లిక్ అవుతారు. రాహు వృషభ రాశిలో ఉండి ఎటువంటి మళ్ళీ వేరే గ్రహాలతో కలిసి ఉండకుండా శుక్రుడితో కలిసి ఉంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ కొద్దిగా స్త్రీలతో సంబంధించిన ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. బట్ అదర్వైజ్ మనకి ధనానికి సంబంధించి ఆ రాజయోగాలకి సంబంధించి మాత్రం చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారనమాట రాహు వృషభంలో ఉన్నప్పుడు. అదే కేతు వృషభంలో ఉంటే ఏంటంటే గత జన్మలో వీళ్ళు చాలా మట్టుకు వెల్త్ కి సంబంధించి అంటే ధనానికి సంబంధించి స్థిరాస్తులకి సంబంధించి చాలా మంచి లైఫ్ లీడ్ చేసి ఉంటారన్నమాట వీళ్ళు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ లైఫ్ లో వీళ్ళకి దానిపైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏంటంటే దాన్ని కొనుక్కోవాలంటే ఒక 2-3 సార్లు ప్రయత్నిస్తే తప్ప వీళ్ళకి అంత ఈజీగా దొరకదు అనమాట. సో అదొక కొద్ద నెగిటివ్ సైడ్ ఆఫ్ కేతు వృషభంలో ఉంటే. సో కేతు వృషభంలో ఉంటే నీచ పొందినట్టు అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్ లో మనకి వృశ్చిక రాశి ఉంటుంది కాబట్టి అక్కడ ఉచ్చ పొందుతాడు, ఇక్కడ నీచ పొందుతాడు కేతు. సో వీళ్ళకి ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా నేను చాలా మంది హారోస్కోప్స్ లో కూడా చూసాను. కేతు వృషభ రాశిలో ఉన్న వీళ్ళకి వాళ్ళ ఇంట్లో వార్డ్రోబ్ నిండా బట్టలు ఉంటాయి, కానీ మళ్ళీ అవసరానికి ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళకి బట్టలు ఉండవు అనమాట. మళ్ళీ ఏంటంటే నా దగ్గర బట్టలు లేవు, నేను మళ్ళీ కొనుక్కోవాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి మైండ్ సెట్ లో ఉంటుంది. అంటే ఆ నిమిషంకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉండదు. ఆ బ్రాండెడ్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలనుకుంటారు, ఆ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు, బట్ స్టిల్ ఏదో ఒక కారణంగా వాళ్ళకి డ్రాబ్యాక్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కేతు మనకి నేర్పించే లెసన్ ఏంటి అంటే అబండెన్స్ వెల్త్ కి కాకుండా, మెటీరియలిజం కి కాకుండా స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు ఒక డైరెక్షన్ ఇవ్వడానికి కేతు మోక్షకారకుడు కాబట్టి ఆ డైరెక్షన్ లోకి మనల్ని కంటిన్యూగా చేయిస్తూ ఉంటారన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు రాహు వృషభ రాశిలో ఉండి బెనిఫిట్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవచ్చు. రాహుకాలం టైంలో లక్ష్మీదేవికి ఉపాసన శుక్రవారం పూట చేసుకోవచ్చు. ఉసిరికాయ దీపాలు పెట్టి మనకి నార్మల్ గా మస్టర్డ్ ఆయిల్ కూడా వేసి మనము ఈ దీపం పెట్టుకోవచ్చు అనమాట. మస్టర్డ్ ఆయిల్ విత్ ఆవు నెయ్యి కూడా మనము కలిపి పెట్టుకోవచ్చు శుక్రవారం పూట రాహుకాలం టైంలో. అదే కేతు ఒకవేళ ఉంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి, ఎందుకంటే వృషభ రాశి మనకి శుక్రుడు లక్ష్మీదేవితో కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లక్ష్మీ గణపతికి సంబంధించి శుక్రవారం పూట చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ బుధవారం పూట కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా యాజ్ యూజువల్ మనం ఏవైతే చెప్పుకున్నామో దుర్గాదేవి ఆరాధన చాలా బ్యాడ్ గా ఉంటే కనుక ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే గణపతి ఆరాధన కేతుకి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి.